లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని దీనిని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. నేను తీసుకున్న 2 గ్లాసులకి హాఫ్ కేజీ మటన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మటన్ని బాగా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అరబద్ద వరకు నిమ్మకాయ కూడా పిండుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకొని కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని బాగా చేత్తో ఫ్రెష్ చేసుకొని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిగరం మసాలా, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుందాం. ఇది కొద్దిగా మరగడం స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. చూసారు కదండి, వాటర్ అయితే ఇలా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. చూసారు కదండి, రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. ఇక్కడ నాకు 80% అయితే కుక్ అయిందండి. దీనిని ఒక స్టైనర్లో వేసుకొని వడపోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా మొత్తం వేసుకొని చివరిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, 20 నిమిషాలకి నాకు చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో మటన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.